సో ఈరోజు మన వీడియోలో మనం క్లాస్ 8 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కంపేరింగ్ వెరీ లార్జ్ అండ్ వెరీ స్మాల్ నంబర్స్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో కంపారిజన్లోకి వెళ్ళే ముందు మనకి ఇచ్చిన వెరీ బిగ్ నంబర్ ఆర్ వెరీ స్మాల్ నంబర్ని మనం మనకు కావాల్సిన స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి అది చూద్దాం. ఓకే, నమస్కారం అండి. మా ఛానల్ని లైక్ చేయండి, గణితాన్ని సులభంగా నేర్చుకోవడానికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో సపోజ్ మనం ఒక వెరీ బిగ్ నంబర్ తీసుకున్నాం. $140 crores. ఇది డయామీటర్ ఆఫ్ ద సన్ అన్నమాట, మీటర్స్. 140 crores. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ నంబర్. ఓకే, సో దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా మార్చాలి? సో ఇలాంటి ఒక నంబర్ ఇచ్చినప్పుడు, బిగ్ నంబర్ ఇచ్చినప్పుడు మనము ఎండింగ్లో పాయింట్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో జనరల్గా మనం 0.0 రాయము. సో ఇక్కడ కన్వర్ట్ చేసేటప్పుడు అది రాసుకున్నాం. ఓకే, సో మనకి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉండాలి అంటే a × 10⁻⁵. మనకి ఈ నంబర్ అనేది ఈ ఫామ్లోకి వచ్చేసేయాలి. అంటే ఇక్కడ 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉండాలి. ఓకే, డెసిమల్ పాయింట్ ముందు ఒక డిజిటే ఉండాలి, అప్పుడు అది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. సో అంటే మనకి డెసిమల్ పాయింట్ అనేది 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి రావాలి. ఓకే, ఈ డెసిమల్ పాయింట్ 9 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి రావాలంటే ఏం చేయాలి మనం? సో 9 డిజిట్స్ రావాలి కాబట్టి మనకున్న నంబర్ని 140 crores ఇంటూ 9 డిజిట్స్ కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై 10⁻⁹. మల్టిప్లై అండ్ డివైడ్ బై 10⁻⁹. సో 10⁻⁹ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఇలా 10. సో 9 zeros పెట్టుకో. 2 3 4 5 6 7 8 9. ఇలా రాసినప్పుడు ఏమవుతుంది? వీ కెన్ క్యాన్సిల్ జీరోస్. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 zeros క్యాన్సిల్ అయిపోయాయి. సో మనకి లెఫ్ట్ ఓవర్ ఏంటి ఇక్కడ? 14 × 10⁻⁹/10. ఓకే, సో 14/10. 14ని 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనందరికి తెలుసు, 1.4 × 10⁻⁹. సో ఇది మనకి ఈ నంబర్ స్టాండర్డ్ ఫామ్ అనమాట, 1.4 × 10⁻⁹. ఓకే, ఈ ప్రాసెస్ అంతా లేకుండా మనం డైరెక్ట్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏంటి అది? 9 డిజిట్స్, పాయింట్ 9 డిజిట్స్ లెఫ్ట్కి రావాలి కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టి ఇంటూ 10⁻⁹ రాసేయడమే డైరెక్ట్. సో కంపారిజన్లోకి వెళ్దాం. సో ఇది డయామీటర్ ఆఫ్ ద సన్ ఇందాక చేసిందే మనం, 1.4 × 10⁻⁹ మీటర్స్. ఇది చూడండి ఇక్కడ ఇదేముంది ఇక్కడ? 1,27,50,000 meters. ఓకే, సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఉంది అనుకుంటాం. పాయింట్ 1 2 3 4 5 6 7 డిజిట్స్ లెఫ్ట్కి రావాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 1.275 × 10⁻⁷ మీటర్స్. ఇది మన స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కంపారిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో 1.4 ఉంది ఇక్కడ 1.2 ఉంది. సో కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా ఈ రెండు ఈక్వల్. ఓకే, సో అప్పుడు మనం 10⁻⁹ అండ్ 10⁻⁷ తీసుకుంటాం. ఇక్కడ పవర్స్లో డిఫరెన్స్ ఏముంది? 2. 10⁻², అంటే అప్రాక్సిమేట్లీ 10² is 100 కదా. సో మనం డయామీటర్ ఆఫ్ ద సన్
ఈజ్ 100 టైమ్స్ మోర్ దాన్ డయామీటర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకున్నాక కంపారిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, మనకి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చడం చాలా ఇంపార్టెంట్. సో మాస్ ఆఫ్ ద ఎర్త్ చూడండి, 5.97 ఇంటూ 10⁻24, 7.35 ఇంటూ 10⁻22. ఇది కంపారిజన్ కాదు, ఈ రెండు మాసెస్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అడిషన్ కూడా మనకి ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు చేయడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో అడిషన్ చేయాలన్నప్పుడు 5.97 ఇంటూ 10⁻24 ప్లస్ 7.35 ఇంటూ 10⁻22. ఈ 24ని మనం 2 + 22గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో 5.97 ఇంటూ 10² ఇంటూ 10⁻22, 7.35 ఇంటూ 10⁻22. సో నౌ ఇది 10² అంటే 100 ఇంటూ 100 చేస్తున్నామంటే డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఏమైపోతుంది, దిస్ టోటల్ పార్ట్ 597 ఇది ప్లస్ 7.35, రెండు టర్మ్స్లో 10⁻22 కామన్. ఓకే, సో 597 ప్లస్ 7 604.35 ఇంటూ 10⁻22 kg. సో ఈ విధంగా మనం వెరీ బిగ్ నెంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఈజీగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్ల కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి, అలాగే గంట ఐకాన్పై క్లిక్ చేయండి. చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇవి ఎక్సర్సైజ్లో క్వశ్చన్స్లోకి వచ్చేసినాం. సో ఇది వెరీ స్మాల్ నెంబర్ అనమాట. ఓకే, 0.00000000947 అంటే ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 12 డిజిట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 12 డిజిట్స్ ఉన్నాయి. సో ఇందాక మనం వెరీ బిగ్ నెంబర్ని స్టాండర్డ్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలో చూసినాం. ఇప్పుడు ఇది వెరీ స్మాల్ నెంబర్, దీన్ని ఎలా మార్చాలి? సో చూడండి, మనకున్నది ఏంటి ఇక్కడ 0.45678947. ఇందాక బిగ్ నెంబర్ అంటే డెసిమల్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఇక్కడ స్మాల్ నెంబర్ కాబట్టి డెసిమల్ పాయింట్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఓకే ఓకే, సో డెసిమల్ పాయింట్ అనేది ఇక్కడికి రావాలి. సో ఎన్ని డిజిట్స్ రైట్ సైడ్కి రావాలి? 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ రైట్ సైడ్కి రావాలి. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తాను, 0.12345678947 ఇంటూ 10 డిజిట్స్ రైట్ సైడ్కి రావాలి కాబట్టి నేను 10⁻10/10⁻10 చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని 10⁻10తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9.47 మల్టిప్లై చేసినప్పుడు ఇటు వచ్చేస్తుంది బై 10⁻10. సో 10⁻10 అనేది డినామినేటర్లో ఉంది. సో దిస్ బికమ్స్ 9.47 ఇంటూ 10⁻−10. సో ఇది దీనికి స్టాండర్డ్ ఫామ్. సో ఈ విధంగా వెరీ లెస్ నంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లోకి ఈ విధంగా మార్చుకోవాలి. ఓకే, స్టాండర్డ్ ఫామ్ గుర్తుంది కదా, a ఇంటూ 10⁻b, ఇది మనకి స్టాండర్డ్ ఫామ్. రైట్, సో నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాల్సింది ఇది 54300000000. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి?
టోటల్ వీఆర్ హ్యావింగ్ 12 డిజిట్స్. అంటే మనకి డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, 12 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 11 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి మనకి డెసిమల్ పాయింట్ రావాలి. అంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. దానికి ఎలా రాస్తాం డైరెక్ట్గా? మనకున్న క్వశ్చన్ ఇది 5 4 3 0 0 0 0 0 0 0 0 0 రైట్. సో మనకి 3 3 6 9 10 11 డిజిట్స్ లెఫ్ట్ సైడ్కి రావాలి. అంటే దీన్ని సింపుల్గా ఇలా రాసేయడం 5.43 ఇంటూ 10⁻11. పెద్ద డిజిట్స్కి వెరీ బిగ్ నంబర్స్కి పాజిటివ్ పవర్ ఉంటుంది, వెరీ స్మాల్ నెంబర్స్కి నెగిటివ్ పవర్ ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి. నెక్స్ట్ 0.00009298 0.00009298. సో 1 2 3 4 5. ఓకే, 5 డిజిట్స్ రైట్ సైడ్కి రావాలి. అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 9.298 ఇంటూ 10⁻⁻5. వెరీ ఈజీ రైట్. ఇది చూడండి 0.4 zeros 1 2 3 4 5 2 9 4 5 డిజిట్స్ రైట్ సైడ్కి డెసిమల్ రావాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చూడండి 5.29 ఇంటూ 10⁻⁻5. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చిన వెరీ బిగ్ నంబర్స్ని ఆర్ వెరీ స్మాల్ నంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకుంటాం. రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ యూజువల్ ఫామ్ అంటే ఎక్స్పాండ్ చేయాలి. సో ఇంటూ 10⁻5 అంటే మనకి ఈ డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్కి 5 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 3 zeros పెట్టుకోవడం. ఇంకా 4 3 7 0 0 0 పాయింట్ తర్వాత 5 డిజిట్స్. ఇక్కడ పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఒకటి ఉంది, 6 zeros పెట్టుకోవాలి. 5 8 1 2 3. ఇది నంబర్ నెగిటివ్ ఉంది ఇక్కడ. అంటే -4 అంటే పాయింట్ లెఫ్ట్ సైడ్కి 4 డిజిట్స్ వెళ్ళాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా 3 zeros పెట్టుకోవాలి. 1 2 3 3 2 5 అంటే డెసిమల్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 7 ఉంది అంటే 1 2 3 4 5. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇంకా 2 zeros పెట్టాలి. 3 7 1 5 2 9 0 0. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్ నుంచి యూజువల్ ఫామ్లోకి మనం మార్చుకున్నాం ఈ విధంగా. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. వెరీ స్మాల్ నెంబర్స్ ఇవి. సైజ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఏముంది ఇక్కడ 0.1 2 3 4 5 6 7 మీటర్స్. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. సో డెసిమల్ పాయింట్ ఇక్కడికి రావాలి. 1 2 3 4 5 6 7. సో అవర్ ఆన్సర్ విల్ బి 4 ఇంటూ 10⁻⁻7. ఇది కూడా నెక్స్ట్ చూడండి. సైజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ 0.1 2 3 4 5 6. సో డెసిమల్ పాయింట్ 6 డిజిట్స్ రైట్కి రావాలి. అంటే 7 ఇంటూ 10⁻⁻6 మిల్లీమీటర్స్. ఇది స్టాండర్డ్ ఫామ్. చాలా ఈజీ. మన కాన్సెప్ట్ అర్థమైతే వితిన్ సెకండ్స్లో ఆన్సర్స్ రాసేయచ్చు. రైట్. సో ఇవన్నీ మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మీరు వీటి స్టాండర్డ్ ఫామ్లోకి మార్చి రాసి మీరు కామెంట్స్ బాక్స్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. రైట్. నెక్స్ట్ చూడండి. ఇన్ ఎ ప్యాక్ దేర్ ఆర్ 5 బుక్స్ ఈచ్ ఆఫ్ థిక్నెస్ 20 మిల్లీమీటర్స్. అంటే ఒక బాక్స్ ఉంది, ప్యాకేజ్ బాక్స్. ఇందులో 5 బుక్స్ ఉన్నాయి.
1 2 3 4 5 బుక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 20 మిల్లీమీటర్స్, ఈచ్ వన్ 20 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉంది. ఓకే, అండ్ 5 పేపర్స్ ఉన్నాయి. 5 పేపర్స్ ఉన్నాయి, ఈచ్ వన్ వచ్చేసి 0.016 మిల్లీమీటర్స్. సో టోటల్ థిక్నెస్ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో ఇక్కడ యూనిట్స్ రెండు కూడా మిల్లీమీటర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, మన కన్వర్షన్ ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి సెంటీమీటర్ ఒకటి మిల్లీమీటర్ ఉంటే దెన్ కన్వర్షన్ చేసుకొని అడిషన్ చేయాలి. సో హౌ టు యాడ్, ఇక్కడ 5 బుక్స్, ఒక్కొక్క బుక్ 20 మిల్లీమీటర్స్ ఉంది. సో 5 బుక్స్ థిక్నెస్ ఏమవుతుంది, 5 × 20 ప్లస్ ఒక్కొక్క షీట్ 0.016. సో 5 షీట్స్ థిక్నెస్ 0.016, 5 × 0.016. So 5 20s are, we will get 100 plus 5 6s are 30, 5 1s are 5 3 8 0 0. So 0.080, right? So 100.080 millimeters. This is the thickness of the box, right? Rakesh solved some problems. Of exponents in the following way. Do you agree with the solutions? Okay, first Rakesh ఎలా సాల్వ్ చేసాడో చూద్దాం. ఫస్ట్ అది x⁻³ ఇంటూ x⁻². రాకేష్కి వచ్చిన ఆన్సర్ అంటే x⁻⁻6. ఓకేనా? సో ఇది రైటా రాంగా, ఇది మనం డిసైడ్ చేయాలి. సో మనం మన సొల్యూషన్ చేద్దాం. LHS ఏముంది మనకి, x⁻⁻3 x⁻⁻2. సో వాట్ వీ డూ, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం. సో x⁻³ ప్లస్ -2. ఇక్కడ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ ఏంటి, x⁻m × x⁻n ఈజ్ ఈక్వల్ టు x⁻m+n. ఇది అప్లై చేసాం ఇక్కడ. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, x⁻⁻5. బట్ రాకేష్ ఏమొచ్చింది, -6 వచ్చింది. సో డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి వీ డోంట్ అగ్రీ అని రాయాలి. నాట్ అగ్రీడ్ అని రాయాలి. జస్టిఫికేషన్ అంటే ఆల్రెడీ మనం ఇచ్చిన సొల్యూషన్, దానికి జస్టిఫికేషన్, రైట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. x⁻³ ఈజ్ ఈక్వల్ టు x⁻4 అని రాకేష్ వచ్చింది. సో ఏముంది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే x⁻3/x². మనకి ఇదేమవుతుంది, x⁻3 - 2. లా ఏంటి ఇక్కడ మనకి, a⁻m/a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m-n. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, x⁻1 అవుతుంది. సో ఆయనకి ఏమొచ్చింది, x⁻4 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆన్సర్ వాట్ వీ గాట్. సో నాట్ అగ్రీడ్ అని రాశారు. తర్వాత ఏముంది, థర్డ్ x² ఈజ్ ఈక్వల్ టు ఆయనకి x⁸ అని వచ్చింది. సో దిస్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, x²³ ఈజ్ ఈక్వల్ టు x⁻2 × 3 x⁻6 అవుతుంది. ఇక్కడ ఏం లా వాడుతున్నాం మనం, a⁻m⁴n m × n అవుతుంది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు వాట్ రాకేష్ గాట్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అగ్రీడ్. ఓకే, సో అండ్ అట్లా 4th and 5th మీరు చేసి వాటి ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రైట్. సో హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, రైట్. థ్యాంక్ యూ, బాయ్.